ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఏ సందర్భంలో ఈ వాక్యము వ్రాయబడి ఉంది? ఎవరు ఈ మాట పలికి ఉన్నారో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో యోసేపు ప్రభు యొక్క దర్శనాన్ని చూశాడు. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఒక దర్శనంలో దేవుడు యోసేపుకి కనపరిచింది ఏమిటో తెలుసా? తన పన ఎత్తబడింది. తన యొక్క సహోదరులు తల్లిదండ్రుల పనలు సాష్టాంగపడినట్లుగా ఒక దర్శనం చూశాడు యోసేపు. శ్రేష్టమైన దర్శనాన్ని పొందుకున్నాడు. దేవుడే యోసేపుని దర్శనం ద్వారా దర్శించాడు. కానీ ఆ క్షణం మొదలుకొని యోసేపు జీవితము అనేక రకాలుగా ఇబ్బందికరమైన కొలిమిలో పడిపోయింది. అనేక రీతులుగా మెల్ట్ అయిపోయాడు యోసేపు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఆ దర్శనము చూసిన మరుక్షణం యోసేపు జీవితం అంతా గలిబిలి జీవితమా. నిజానికి ఆ వచనాలన్నీ మనం చదువుతూ వస్తే అసూయపరులైనటువంటి సహోదరులు ఎంతో భయంకరంగా యోసేపు గురించి ఆలోచించారు. యోసేపుని బ్రతకకూడదనుకున్నారు. అంత భయంకరమైన హృదయాలు యోసేపు చుట్టూ ఉన్నాయండి. యోసేపు దర్శనం చూసిన వ్యక్తి దేవుడు దర్శించాడు. దర్శనం ద్వారా ఒక ఉన్నతమైన పనగా కనపరిచాడు. కానీ ఉన్నతంగా చూపిస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఇరుకున పడ్డాడు యోసేపు. శ్రేష్ఠుడు అవుతావని చూపిస్తున్నాడు దేవుడు. ఇక్కడ దిగజారిన జీవితము జీవిస్తున్నాడు. ప్రేమించవలసినటువంటి సహోదరులే ద్వేషించడం మొదలుపెట్టారు. చుట్టూ ఉండే ఆదరించవలసినటువంటి సహోదరులే అసూయపడ్డం మొదలైంది. యోసేపు అన్నదమ్ముల యొక్క క్షేమాన్ని కనుక్కోవాలి అని అన్నదమ్ములను ఎదుర్కోవడానికి వస్తుంటే వీరు పన్నాగం పన్నుతున్నారు. అదిగో దర్శనాలు చూసిన వాడు వస్తున్నాడు, ఇతని సంగతి చూడాలా, ఇతన్ని ఈ గుంటలోకి తోసివేద్దాం, చంపేద్దామనే ఆలోచన సహోదరులకు వస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించావు, దేవుని పాదాల దగ్గరికి వచ్చావు, సమస్యల వలయంలో చిక్కబడ్డావా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కబడ్డావా, నీ సొంత వారే నీకు విరోధులైపోయారా, నీ సొంత వారే నీ యొక్క నాశనాన్ని చూడాలనుకున్నారా, నీ సొంత వాళ్ళే నీ సంతోషాన్ని కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నావా? భయపడవద్దు, ధైర్యం వహించు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ధైర్యం వహించు. నీ ఇంటి వారు నీకు విరోధులుగా అయిపోతుంటే నువ్వు ధైర్యం వహించు. భయపడవలసిన అవసరము లేదు. అసూయపరులుగా మారుతున్న వారి విషయంలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీకేదో నాశనం తీసుకొని వస్తారేమోనని నీవు భయపడవలసిన అవసరం లేదు. వారు ఆ సహోదరులు, యోసేపు యొక్క సహోదరులు ఏం చేశారో తెలుసా? యోసేపును పట్టుకున్నారు, పై వస్త్రాన్ని తీసివేశారు, దాన్ని పక్కన పడేశారు, యోసేపుని గుంటలో వేశారు. ఆ రీతిగా గుంటలో వేసి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటంటే, ఇతన్ని చంపేద్దాం, యోసేపు బ్రతకకూడదు, చంపేద్దాం. ఎంత భయంకరమైన ఆలోచించేవారు చుట్టూ చేరిపోయారో చూడండి. యోసేపు నాశనాన్ని కోరుకునేవారు చుట్టూ ఉన్నారు. కానీ యోసేపు ఏడ్చెను అనే మాట అక్కడ రాయబడలేదు. యోసేపు బాధపడుతున్నాడు అనేది కూడా అక్కడ రాయబడలేదు. యోసేపు ధైర్యముగా నిబ్బరము కలిగిన హృదయంతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ సొంత వారే నీకు విరోధులు అవుతున్నప్పుడు, నీ సొంత వారే నీకు శత్రువులు అవుతున్నప్పుడు, నిన్ను ప్రేమించవలసిన వారే నిన్ను నాశనాన్ని కోరుకున్నప్పుడు నీవు భయపడవద్దు. యోసేపు కూడా దేవుని దృష్టిని పొందుకున్నప్పుడు, దర్శనాన్ని పొందుకున్నప్పుడు ఒక ప్రొసీజర్ గుండా వెళ్తున్నాడు, ఒక ప్రాసెస్ గుండా వెళ్తున్నాడు. వింతైన విషయాలు యోసేపు జీవితంలో చోటు చేసుకున్నాయి. దేవుడు దృష్టించడం ఏమిటి, మనిషి జీవితము నీచంగా దిగజారడం ఏమిటి? చాలామందికి
చూసేవారికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చూసేవాళ్ళు ఎలా ఉందంటే యోసేపు జీవితం అంతా కూడా మనం అక్కడి నుంచి చూస్తే శాపగ్రస్తుడా ఇతనేమైనా ఇటువంటి విధంగా వెళ్తున్నారు. నిజమే కదా, అన్నదమ్ములే శత్రువులు అయిపోతే శాపగ్రస్తమైన జీవితం అనే అనుకుంటారు. కానీ యోసేపు జీవితాన్ని ఒక ఉన్నతమైన పనగా హెచ్చించాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి చుట్టూ ఉన్నవారు అసూయపరులైపోయారు. చంపేద్దామనే ద్వేషం వారిలోకి వచ్చేసింది. అటువంటి సమయంలో యోసేపుని గుంటలోకి వేసేశారు. రూబేన్ వచ్చాడు, చంపొద్దులే, ఇదిగో ఇష్మాయేలు వంశం వారు వర్తకులు ఆ రీతిగా ఐగుప్తుకి వెళ్తున్నారు కదా, వారికి అమ్మి వేద్దాం, పన్నాగంబని అమ్మి వేద్దాం. ఆ ఆలోచనలో ఏమి దాగుందో తెలుసా? ప్రేమించే తండ్రికి దూరం అయిపోయాడు. అసలే యోసేపుకి తల్లి లేదు, దాసీల దగ్గర పెరిగాడు యోసేపు, బెన్యాహీము. అట్లాంటిది తండ్రిని కూడా దూరం చేస్తున్నారు. కన్న తండ్రి యొక్క ప్రేమ నుంచి దూరము చేస్తున్నారు. చుట్టూ ఆశీర్వదించబడిన కుటుంబం కనుక దాసదాసీలు చాలామంది ఉన్నారు యోసేపుకి. కానీ యోసేపుని అన్యాయముగా అమ్మి వేస్తున్నారు. ఐగుప్తు వర్తకులకు అమ్మి వేశారు. వారు యోసేపును తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. నిజానికి వీళ్ళేమనుకుంటున్నారంటే, మేము ఒక వ్యక్తిని నాశనం చేస్తున్నాం, ఒక వ్యక్తికి ప్రేమించేవారు కూడా లేకుండా దూరము చేస్తున్నామని ఈ అన్నలు అనుకుంటున్నారు. కానీ ఈ అన్నల యొక్క అసూయను కూడా దేవుడు కరెక్ట్ వేలో ఉపయోగించుకున్నాడండి. ఎలా అంటే, యోసేపు ఉండాల్సింది ఇక్కడ కాదు, యోసేపు ఉండాల్సింది యోసేపు యొక్క ఆశీర్వాదము, యోసేపు యొక్క దర్శనం నెరవేర్పు, ఇదంతా కూడా జరగవలసింది ఎక్కడ? ఐగుప్తు దేశంలో. చక్కగా అసూయపరులు ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా అంతే. మనల్ని బహుగా నిందించే వాళ్ళు, భయంకరంగా తృణీకరించే వాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, భయంకరమైన సమస్యలు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? మనం ఎక్కడికి రావాలో, ఎవరి దగ్గరికి చేరాలో, ఏ పాదాలు ఆశ్రయించాలో అక్కడికి చేరుస్తారు. చూడండి, ఈరోజు నీవు ప్రభు సన్నిధిలో ఉన్నావంటే, వాక్యం వింటున్నావంటే, నీ శ్రమ వల్లనే, నీ సమస్య వల్లనే ఈరోజు ప్రభువుని ఎదుక్కుంటూ ప్రభు పాదాల దగ్గరికి వచ్చావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అది కేవలము నువ్వు కలిగి ఉన్న సమస్యలో నీవు ఓర్చుకోలేని స్థితిలో దేవుని పాదాలు ఆశ్రయించావు. అలాగనే యోసేపు కూడా ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు బానిసగా హామీ వేశారండి. బానిస బ్రతుకు భయంకరమైనటువంటి జీవితము. బానిసగా జీవించవలసి వచ్చింది. ఎంత భయంకరము! యోసేపు ఎంత ఏడ్చుకోవాలా, ఎంత వేదనకరమైన పరిస్థితి. ఆ వ్యక్తి ఏమనుకోవాలా? ప్రభువా, నీవు నాకు కనపరిచింది ఏమిటి అయ్యా? నువ్వు నాకు చూపించిన వాగ్దానము ఏమిటి ప్రభువా? నీవు నా ఈ జీవితంలో చేస్తానన్నటువంటి కార్యము ఏమిటి అయ్యా? ఇంత గొప్ప కార్యము చేస్తానని నువ్వు సెలవిచ్చిన దేవుడవు కదా, మరి ఎందుకు నా జీవితంలో ఇంత భయంకరమైన పరిస్థితులు వచ్చాయి? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకు నా జీవితంలో కలిగింది? చూడండి, ప్రశ్నించవచ్చు కదా, దేవుణ్ణి ప్రశ్నించవచ్చు కదా. ఏం జరుగుతుంది నా జీవితంలో? నాకు అర్థం కావడం లేదు తండ్రి. నేను బానిసగా అయిపోయాను. బానిసలు అనంటే చేతులకి కాళ్ళకి గొలుసులు కట్టేసి భయంకరమైన స్థితిలో వారిని కించపరిచే విధంగా ఆ మార్కెట్లో అమ్మివేసేటట్టుగా వారిని ఒక దగ్గర పెడతారు. వారిని చూసి పనికొస్తాడా లేదా అని యజమానులు కొనుక్కుంటారు. అంత హీనమైన స్థితికి దిగజారిపోయిందే యోసేపు జీవితం. అంత భయంకరమైన జీవితం. అలాంటి సమయంలో పోతీఫరు యోసేపుని చూశాడు. యోసేపుని తన ఇంటిలో పనివాడిగా, బానిసగా తీసుకొని వచ్చాడు. అసలు వీటన్నిటి మధ్య యోసేపు హృదయాన్ని మనం దృష్టిస్తే అది ఎంత వేదనకరమైనటువంటి హృదయము, ఎంతగా దేవుణ్ణి ప్రశ్నించవలసిన హృదయము, ఎంతగా దేవునితో వాదన చేయాలి, ఎంతగా దేవుని మీద సనుగుకోవాలా, గొనుగుకోవాలా. కానీ యోసేపు మౌనముగా ఉన్నాడు ప్రతి విషయంలో. ఈరోజు నీ జీవితాన్ని కూడా నీచంగా దిగజారి చేసేసారా? నీకున్న అధికారము ఏది పని చేయకుండా నీ జీవితాన్ని
దిగజార్చి వేశారా? భయపడవద్దు. నువ్వు వెళ్తున్న ప్రతి మార్గములో న్యాయము తీర్చే దేవుడు మన పక్షాన ఉన్నాడని మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మనుషులు న్యాయము చేయరు. ఈ మనుషులు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇవ్వరు. ఈ మనుషులు మనల్ని దృష్టించరు. ఈ మనుషులు మనల్ని గురించి ఆలోచించరేమో కానీ మనము నమ్ముకున్న మన మహోన్నతుడు న్యాయాధిపతి. మర్చిపోవద్దు, ఆ న్యాయాధిపతి మనకి తప్పక న్యాయము తీరుస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మండి. దేవుని మీద సనుగు కొనకుండా, గొనుగుకొనకుండా, ఎందుకు నా పరిస్థితి ఇలా చేశాను ఏడవద్దు. యోసేపు ఏడవలా, నిబ్బరం కలిగి ఉన్న. ఏదో జరుగుతుంది నా జీవితంలో, పడిపోతున్నా నిబ్బరమైన మనస్సు వదిలిపెట్టాలా? దిగజారిన జీవితము జీవిస్తున్నా కూడా ఏదో జరగబోతుంది. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్ముతున్నాడు, దేవుడిచ్చిన దర్శనాన్ని నమ్ముతున్నాడు. ఆ రీతిగా యోసేపు పోతీఫర్ ఇంట పనివాడిగా, బానిసగా తన జీవితాన్ని కొనసాగించాడు. అయితే యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. మన జీవితంలో పరిస్థితులు ఎంత తలక్రిందులు అవుతున్నా, ఎంత కష్టమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మన చుట్టూ అలుముకుంటున్నా, ఆ మహోన్నతుడైన దేవుడు మనకి తోడుగా ఉంటే చాలు, మనల్ని అద్దరికి చేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యముగా, ఎక్కడ బాధపడకుండా, ఎక్కడ కృంగిపోకుండా, ప్రభువా సమస్తము సమకూడిన జీవితంలో నీ చిత్త ప్రకారమే జరుగుతుంది నాయన. ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడానికి వీల్లేదు. ప్రతి సిచ్యువేషన్లో ప్రభు వైపు చూసేవారిగా మనం ఉండాలి. ఏ సమస్యకు తల వంచేవారిగా మనం ఉండడానికి వీల్లేదు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారో మనకు తెలియదు, ఎందుకు మౌనం అవుతారో మనకు తెలియదు. కొన్నిసార్లు కొంతమంది నెత్తిని పెట్టుకుంటారు, మరలా తీసి కాళ్ళ కింద పెట్టుకుంటారు. మనుషుల మనస్సులు మారతాయేమో, మనుషుల హృదయాలు మారతాయేమో, కానీ మహోన్నతుని హృదయము మాత్రం మారనే మారదు. ప్రభువుని దృష్టించండి, ప్రభు వైపు నమ్మకం పెట్టుకోండి, ప్రభువునే ఆశ్రయించండి. ఇదే విధంగా యోసేపు జీవితం నిబ్బరమ కలిగి ఉన్నాడు. నా దేవుడు నా పక్షం నుండి న్యాయము చేసే దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడవడు, ఎడబాయడు. ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు యోసేపు. పోతీఫర్ ఇంట ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. యోసేపు ఎవరిని దృష్టిస్తున్నాడో చూడండి. ఈ ఇబ్బందికరమైనటువంటి ఈ ప్రొసీజర్లో, ఈ ప్రాసెస్లో యోసేపు తన ముందు ఎవరిని ప్రతిష్ఠించుకున్నాడంటే యేసయ్యని, దేవుణ్ణే ప్రతిష్ఠించుకున్నాడు. దేవుని వైపే చూశాడు. ఎందుకంటే ఒక సమస్య వచ్చింది. పోతీఫర్ భార్య యోసేపుని తను బలవంతము చేయడం వల్ల యోసేపు ఇంత శ్రేష్టమైన సజీవుడైనటువంటి దేవుని ఎదుట నేను ఏ రీతిగా ఈ దుష్కార్యమును చేస్తాను అంటే, యోసేపు ఎవరిని దృష్టిస్తున్నాడు అని తెలియడానికే ఈ పరిస్థితి వచ్చింది యోసేపుకి. పరిశుద్ధతను కాపాడుకోవడానికి, పవిత్రతను కాపాడుకోవడానికి, అన్ని విషయాల్లో ధైర్యం వహించడానికి, సమస్యల్లో, వేదనలో, బాధలో, కృంగుదలలో యోసేపు దేవుణ్ణే తన ఎదుట ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణే ప్రతిష్ఠించుకున్నాడు. మన జీవితంలో ఈ శ్రేష్టమైన విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే, సమస్యలు వస్తే మనుషుల వైపు చూస్తాం. ఎవరైనా ఆదరించేవారు ఉన్నారా? ఎవరైనా నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? కొంతమంది జీవితంలో ఎవరు ఉండరండి. వారి జీవితం అంతా ఒంటరితనమే. ఒక అభిషేకం పొందుకుంటే, పరిశుద్ధాత్మ సహవాసంలో ముందుకు సాగాలంటే ఒంటరి వారు అయిపోతారు. ఇదేదో వింత జరుగుతుంది అనుకోబాకండి. మన ఎదుట అనేక మంది ఆత్మీయులు అదే మార్గంలో వెళ్ళారు. మనము కూడా ఆ మార్గంలో వెళ్ళవలసి ఉంది. మర్చిపోవద్దు. కనుక ఏదో దర్శించాడు కదా, ఏదో దేవుడు తోడుగా ఉన్నాడు కదా, దేవుడు నన్ను వాగ్దానము చేసి గొప్పగా పరిచర్యలో వాడుకుంటానని వాగ్దానం చేశాడు కదా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఇంకా ఏ సమస్య ఉండదు అనుకుంటే నీవు భ్రమలో జీవిస్తున్నట్టే. దేవుడు మనకి తోడుగా ఉన్నా మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. హెచ్చు తగ్గులు కలిగినటువంటి పరిస్థితి వస్తుంది.
ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. లోయలు, గుంటలు, ఎత్తు పల్లాల మధ్య మనం వెళ్ళవలసి వస్తుంది. కానీ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇబ్బందికరమైన కొలిమిలో నుంచి యోసేపు వెళ్తూ ఉన్నాడు. కష్టంలో నుంచి వెళ్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ విధంగా ఒంటరి స్థితి అయిపోయిందా? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు ఆశించినట్లుగా నీ జీవితంలో ఏమీ జరగడం లేదా? మనుషులకు బానిసైనట్టుగా నీ జీవితం ఉందా? భయపడవద్దు. ఏదో నీ జీవితంలో శ్రేష్టమైంది జరగబోతుంది, అద్భుతం జరగబోతుంది. కాబట్టే ఈ ప్రాసెస్ గుండా నువ్వు ముందుకు సాగుతున్నావు. ధైర్యం వహించండి. దేవుడు మీ పక్షా నుండి అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ కూడా కృంగిపోవడానికి వీల్లేదు. సమస్యల్లో ప్రభు వైపు చూడండి. సమస్యల్లో, శ్రమలో ప్రభుని ప్రతిష్ఠించుకోండి మీ ఎదుట. యోసేపు అంత దుష్కార్యమును ఏ రీతిగా చేస్తానని పోతీఫర్ భార్య నుండి తను పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఉమనైజర్ అని చెప్పి యోసేపు మీద ముద్రపడింది. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడైనా చెరసాల్లోకి వెళ్తే కొంచెం కదల్చబడాలి యోసేపు జీవితం. ఎందుకంటే ప్రభువా, పనగా ఎత్తిపెట్టో, ఉన్నతంగా నన్ను నిలబెడతానన్నావు, కానీ ఇక్కడ 4 గోడల మధ్య ఉన్నావేంటి? 4 గోడల మధ్య నేను జీవించవలసి వస్తుంది ఏమిటి? నా జీవితంలో కూడా దేవుడు అభిషేకించినప్పుడు, నన్ను అభిషేకించినప్పుడు దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. బంధించబడిన వారిని బయటికి తీసుకొస్తావు, చీకటిగా ఉన్న వారిని నువ్వు బయటికి తీసుకొస్తావు. అంతేకాదు, పాడైన స్వాస్థ్యాలు కూడా నీ ద్వారా తిరిగి నిర్మించబడతాయి. ఇదిగో నేటి దినాన ఒక నిబంధనగా నేను నియమించి ఉన్నానంటే నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అక్కడేమో అంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం, అభిషేకం. నువ్వు ఎక్కడ నిలబడితే ఈ రీతిగా ఈ వాగ్దాన నెరవేర్పు జరుగుతుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. వింటున్నా, వాగ్దానం చూశాను, ప్రభు మాట్లాడాడు, ధైర్యం వచ్చింది. కానీ నా జీవితమే 4 గోడల మధ్య బంధకంలో ఉంది. ఒక పక్క నమ్మలేకపోతున్నా, నా జీవితమే బంధకంలో ఉందయ్యా. నా జీవితంలోనే బయట పగలు ఎప్పుడవుతుందో, రాత్రి ఎప్పుడవుతుందో కూడా తెలియడం లేదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను 4 గోడల మధ్య ఉంటే నీవేమో బంధించబడిన వారిని విడుదల చేస్తానంటున్నావేంటి ప్రభువా అని ఒక విధంగా నా హృదయంలో నేను అనుకోవాలనుకున్నాను. కానీ లేదు, నా దేవుడు అబద్ధ మాటకు నరుడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని నమ్మాను. వెంటనే ఆ వాగ్దానాన్ని ప్రింట్అవుట్ చేసుకున్నా. బహుశా అప్పుడు ప్రిన్స్ సుహాస్ కూడా పుట్టల. ఆ వాగ్దానాన్ని ప్రింట్అవుట్ చేసుకొని, ఆ ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి నా డోర్కి, నేను ఎక్కడైతే పడుకుంటాను నాకు ఎదురుగా ఒక డోర్ ఉంది, ఆ డోర్ వెనకాల నేను అంటించేసా. ఎప్పుడు ఇట్లా ఉన్నప్పుడు నేను నిజానికి చాలా కష్టపడి, చాలా అలిసిపోయి, నా పరిస్థితి అంతా చాలా వేదనతో, బాధతో ఉన్నా, ఒక్కసారి అలా పడుకొనే ఆ వాగ్దానం చూసినప్పుడు, నాయన ఒకరోజు తప్పకుండా నా జీవితంలో నీ వాగ్దానం నెరవేరుతుంది ప్రభువా. నమ్మేదాన్ని. నమ్మడానికి సోర్స్ ఎక్కడా లేదో, ఏ ఆనవాళ్ళు నాకు కనిపించలేదో. కష్టము గుండానే వెళ్ళాం, కొలిమి గుండానే వెళ్ళాం. దైవజనులుగా మాకు ఏ కష్టము తెలియదు అని మీరు అనుకుంటే మీరు భ్రమలో జీవిస్తున్నారు. ప్రతి కష్టము ఎరిగిన వారు, మనుషులు అనుభవిస్తున్న ప్రతి బాధ, వేదన మాకు రుచి చూపించాడు మా దేవుడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కరువును అనుభవించామో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు అనుభవించామో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మా జీవితంలో అంధకారమే, ఒంటరి స్థితి. ఆ ఒంటరి స్థితి నా జీవితాన్ని దహించేసిందండి. చాలా కాలం నా వల్ల కాలా దాన్ని భరించడం. అంత భయంకరంగా ఆ సమస్యల్లో ఓర్చుకోలేక, భరించలేక, నరకాన్ని చూడలేక, అటు దైవజనులు సతీష్ కుమార్ గారైనా నా జీవితం చనిపోదాం అనుకున్న జీవితాలు ఇవి. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో, బ్రతకలేనంత పరిస్థితిలో, ఊపిరి ఆడనంత సమస్యలో చనిపోదాం అనుకున్నాం. కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు సజీవుడు, సజీవుడు, సజీవుడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈరోజు నీ జీవితం కూడా ఇటువంటి పరిస్థితుల గుండా వెళుతుందేమో. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఊపిరాడని స్థితిలో
నీ సమస్యలు వలయంలో నువ్వు చిక్కబడ్డావేమో, ధైర్యం వహించు. నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నీ ద్వారా దేవుడు ఏదో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ద్వారా ఏదో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, దీవెన ఈ లోకంలో ఉండబోతుంది. ధైర్యం వహించు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కదల్చబడవద్దు. యోసేపు చెరసాల్లోకి వెళ్ళిపోయి అనుకోవచ్చు, ప్రభువా ఇంకా ఇంతవరకునా నేను నమ్మానేమో, కానీ ఇక్కడ ఇంకా నేను నీ వాగ్దానాన్ని నమ్మలేకపోతున్నానయ్యా, నీ దర్శనాన్ని నేను నమ్మలేకపోతున్నాను అనొచ్చు. చూస్తున్నారా, ఇంకా చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చీకటి గదిలో బంధకణాల్లో బంధించబడ్డాడు. చీకటి గదిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు నీ జీవితం కూడా ఈ రీతిగా ఉందా? 4 గోడల మధ్య బంధించబడినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని నువ్వు తట్టుకోలేకపోతున్నావా? మనుషుల నిందలను, అవమానాలను తట్టుకోలేకపోతున్నావా? తృణీకరణ భరించలేకపోతున్నావా? ఆ 4 గోడల మధ్య నుంచే దేవుడు నిన్ను వెలుగుమయంగా నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 4 భయంకరమైన 4 గోడల మధ్య నుంచే, ఆ చీకటి జీవితంలో నుంచే దేవుడు నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చబోతున్నాడు, మలచబోతున్నాడు. నీవు ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగు. ఆ చెరసాల్లో పడిపోయిన తర్వాత ఆ చెరసాల్లోకి ఎవరు వచ్చారో తెలుసా? పానదాయకులు. రాజు పక్కన ఉండే పానదాయకులు అక్కడికి వచ్చారు. వారికి మరి యోసేపు కొన్ని విషయాలు తెలియజేశాడు. పానదాయకుడు వెళ్ళి ఆ విషయము రాజుకు చెప్పడం మర్చిపోయాడు. ఆ రీతిగా చెప్పడం మర్చిపోయిన తర్వాత ఎంతగానో 2 సంవత్సరాలు బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఒకరోజు రాజుకి కల వచ్చింది. ఒకే ఒక్కరోజు రాజుకి కల వచ్చింది. ఒక రాత్రి నిద్రపోతున్న సమయంలో కల వచ్చింది. ఆ కలకి భావము తెలియాలా? దాని విషయమై అందరిని అడుగుతుంటే అప్పుడు పానదాయకుడికి గుర్తొచ్చింది. యోసేపు మాటలు గుర్తొచ్చాయి. అప్పుడు రాజుకు చెప్తున్నాడు, యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. రాజు ఏమంటున్నాడు తెలుసా? పిలిపించండి, ఆ యోసేపుని పిలిపించండి. యోసేపుని పిలిచారు. ఒకే ఒక కళ. ఒక రాత్రి నిద్ర పట్టింది రాజుకి, కళ వచ్చింది. ఒక కళలోనే యోసేపు జీవితము తలక్రిందులైపోయింది, మార్చివేయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. బావిలో పడిన వ్యక్తి భవనంలోనికి వెళ్తున్నాడు, భవనంలోనికి ప్రవేశిస్తున్నాడు. రాజు దగ్గర పోయి నిలబడ్డాడు. రాజు అంటున్నాడు, నాకు కళ వచ్చింది, కళ భావం చెప్పాడు. చక్కగా కళ భావాన్ని చెప్పాడు. రాజు అంటున్నాడు, ఇదిగో నీవు దేవదూతల వంటి జ్ఞానము కలిగిన వాడవు. నీవు ఉండవలసింది చెరసాల్లో కాదు, రాజు భవనంలో అన్నాడు. రాజు భవనంలో రాజు తర్వాత తన సింహాసనాన్ని యోసేపుకే అప్పచెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. యేసయ్యను నమ్ముకున్న వారిని యేసయ్య విడిచిపెట్టడు. మనము ఉన్నతమైన స్థితికి రావాలన్నా, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, దీవెన మన జీవితాల్లో పొందుకోవాలన్నా సమస్యల వలయంలో మనం ముందుకు సాగవలసి వస్తుంది. అదేదో ఒక వింత జరుగుతుందని బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఇదంతా ఒక మంచి ప్రాసెస్ గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. అన్ని విధాల విశ్వాసంలో దృఢపరుస్తాడు. ఈ ప్రాసెస్లో, ఈ ప్రొసీజర్లో ఒక నిర్దిష్టమైన గురి కలిగి, ప్రభు ఎడల నిర్దిష్టమైనటువంటి జీవితం కలిగి ముందుకు సాగే విధంగా చేస్తాడు. కల్మషమైనవి, వ్యర్థమైన వాటి వైపు చూడకుండా ప్రభువునే దృష్టించే మనసునే అనుగ్రహిస్తాడు. ప్రభువునే ఆనుకునే జీవితాన్ని ఇస్తాడు. కనుక మీ జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్తుంటే, బాధకరమైన పరిస్థితుల గుండా వెళ్తుంటే, గర్భఫలము లేని స్థితిలో గుండా వెళ్తుంటే బాధపడవద్దు, భయపడవద్దు. హన్నాకి ఏం జరిగిందండి? గర్భఫలము లేకపోతే మందిరంలోనికి పరుగులు తీసుకుంటూ వచ్చింది. షిలోహు మందిరంలోనికి వచ్చింది. ఆ మందిరంలో తన కల్మషం అంతటినీ విడిచిపెట్టింది. శ్రేష్టమైన గర్భఫలమును పొందుకుంది. ఎంత శ్రేష్టమైనటువంటి కుమారునికి జన్మనిచ్చిందో తెలుసా? సమూయేలు.
రాజుల సహితము అభిషేకించే సమూయేలుకి జన్మనిచ్చింది హన్న. ఈరోజు మీ జీవితంలో కూడా కష్టకరమైనటువంటి పరిస్థితి, గర్భఫలము లేదని అందరూ అవమానకరంగా ఇంకెన్ని సంవత్సరాలు. నిజానికి గర్భఫలం లేని వారు ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది అడుగుతుంటారు, పిల్లలు ఉన్నారా అని. దాని విషయంలో కొంచెం అంతో ఇంతో వేదన, బాధ కలుగుతుంటుంది. ఏదో పిల్లలు ఉండడమే పెద్ద ఆశీర్వాదము, పిల్లలు లేకపోతే ఏమీ లేదన్నట్టు. ఏ ఒక్కరు కూడా మందిరంలో ఉన్నవారు ఏదైనా లేమితో ఉంటే వారిని ప్రశ్నించడం మానివేయండి. ఇంకా పిల్లలు లేరా, ఇంకా ఆలస్యంగా ఉందా, వద్దు. అందరికీ అన్నీ ఉండకపోవచ్చు, కానీ ఎవరిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాట్లాడడం కానీ, వాళ్ళు నొచ్చుకొని బాధపడే విధంగా మాట్లాడడం కానీ ఏ రోజు చేయడానికి వీల్లేదు. హన్నా కూడా పెనిన్నా పెట్టే బాధకి తట్టుకోలేకనే మందిరంలోనికి వచ్చింది. నిజానికి చాలా చుట్టూ ఉన్నవారు భయంకరంగా కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఆ భార్యకి గర్భఫలము లేకపోవడము ఒక లేమి అయితే, ఈ చుట్టూ ఉన్నవారు కాకుల్లాగా చేరి పొడవడం ఉంది చూశారు, అది ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరమైన మాటలో నిందిస్తారు, అవమానించి మాట్లాడతారు. పెనిన్నా అనే మాటలకి తట్టుకోలేకపోయింది హన్నా హృదయము. బహుగా నీచురాలుగా మాట్లాడింది, నీచంగా దిగజార్చింది. చాలామంది పిల్లలు లేకపోతే ఫంక్షన్స్కి కూడా వెళ్ళరు, ఎక్కడికి ఆనందంగా వెళ్ళరు, ఏదో కృంగిపోతూ ఉంటారు. ఇక్కడ ఎవరన్నా గర్భఫలం లేని వారు ఉంటే మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, మీరు ఇబ్బంది పాలవ్వాల్సిన అవసరం లేదు, ఇది లేదే అని భయపడవలసిన అవసరము లేదు. దేవుడు తప్పకుండా మీ జీవితాలను దర్శిస్తాడు. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యం జరిగించినట్లుగా నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి సమూయేలుని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విధంగానూ వారిని నిందించే విధంగా మాట్లాడొద్దు. ప్రతి నిమిషం, ప్రతి అడుగు పొడుస్తూనే ఉంటారు. మాటికి కనీసం వాళ్ళ బంధువుల దగ్గరికి పోరు. ఎంతమందిని, నిజానికి స్త్రీ ముఖ్యంగా, పురుషులైతే చక్కగా ఏదో ఒక విధంగా సంతోషంగా తిరుగుతూ ఉంటారు, లెక్కలేనట్టుగా మామూలుగా వెళ్తూ ఉంటారు. కానీ స్త్రీలు ఈ విషయంలో చాలా వాళ్ళు నలిగిపోతారు, కృంగిపోతారు. హన్నా గురించి రాయబడినప్పుడు తిండి కూడా తినబుద్ధి పుట్టలేదంట హన్నాకి. తిండి కూడా తినలేదు, భోజనము చేయడం మానేసింది. అంటే మనుషులు పెట్టే నిందలు ఎంత భయంకరంగా ఉంటాయి. కనుక ఏ ఒక్కరు గర్భఫలము లేకపోతే, ఈ మధ్యకాలంలో కొన్ని చూస్తున్నాం, అత్త కూడా అర్థం చేసుకోదు. నువ్వు కానీ బిడ్డల్ని కనకపోతే, గర్భఫలము రాకపోతే నా కుమారునికి ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా. అర్థం చేసుకోండి, స్త్రీకి స్త్రీలే శత్రువులండి. అర్థం చేసుకోండి. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్తున్న వారిని పక్షమున మనం అండగా నిలబడాలి. మనం ఆత్మీయులమైతే వారికి ధైర్యం చెప్పేవారిగా మనం నిలబడాలా, వాళ్ళని ప్రోత్సహించాలా, వాళ్ళని బలపరచాలా, వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా అన్ని విషయాల్లో మనం ధైర్యం ఇచ్చే మాటలు మాట్లాడాలి. కానీ మనం ఆత్మీయులమైతే మన జీవితము ఎలా ఉంటుంది? మనం ఇతరులని సంరక్షిస్తాం, ప్రేమిస్తాం, ఆదరిస్తాం, బలపరుస్తాం. అంతేగాని లోక సంబంధమైన వ్యక్తులా మీరు నీచంగా మాట్లాడడానికి, దిగజార్చడానికి, ఏదో గర్భఫలం ఉంటేనే ఆశీర్వాదం అన్నట్టు, లేకపోతే శాపం అన్నట్టుగా ఎందుకు మీరు ఆ విధంగా చూస్తూ ఉన్నారు? ఈ తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడులో కూడా ఒక గొప్ప పరిచర్య చేసే వ్యక్తి ఉన్నారు, మోహన్ సి లాజరస్ గారు. తను మోకరించి ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎంత గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయో తెలుసా? కుష్టి రోగంతో ఉన్నవారు కూడా ప్రార్థన చేస్తున్న సమయంలో వారి చేతులు ఇలా ఓపెన్ అవ్వాల్సింది. అంత అద్భుతాలు చేసే శక్తితో నింపబడిన వ్యక్తి మోహన్ సి లాజరస్ గారు. వారి యొక్క మినిస్ట్రీ ఏమిటో తెలుసా? ఒక ఊరంతా వారి యొక్క సంస్థ. ప్రేయర్ మౌంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎవరు ప్రార్థన చేసుకున్నా అక్కడ అన్నీ జరిగిపోతాయి. అంత శ్రేష్టమైనటువంటి భార్యాభర్తలు.
గొప్ప పరిచారకులు, గొప్ప సేవకులు, వారి దగ్గర అనేక మంది సేవ చేస్తూ ఉన్నారు. పరిచర్యలో పాలిభాగస్తులై సేవలో ముందుకు సాగుతున్నారు. కానీ ఆ దైవజనులకి గర్భఫలం లేదు. వారు దేవుణ్ణి ఏ రోజు నిందించలేదు, ఏ రోజు ప్రభు నాకు ఇది ఇవ్వలేదని చెప్పి బాధపడలేదు. అన్ని విషయాల్లో ఒకటే అనుకుంటారు వాళ్ళు, ఏమో లోకపరంగా మాకు బిడ్డలు లేకపోయినా ఆత్మీకంగా దేవుడు అనేక మంది బిడ్డలను మాకు అనుగ్రహించాడని చెప్పి సంతోషంగా ముందుకు సాగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ రోజు కూడా లేమి కలిగి ఉన్న వారిని తక్కువగా మాట్లాడడం కానీ, నీచంగా చూడడం కానీ ఏ రోజు చేయొద్దు. ఎందుకంటే కష్టాల్లో వెళ్తున్నప్పుడు నాకు తెలుసా బాధ. నన్ను ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్తున్నా నాకు ధైర్యం చెప్పకపోగా నన్ను అనేక రీతిలుగా మాటలతో హింసించారు, నన్ను అణిచివేశారు. నేను తట్టుకోలేకపోయాను కూడా. యేసయ్య దగ్గరికి పోయి ఒక మాట అనేదాన్ని, ప్రభువా నేను ఇలా అంటా, నేను అలా అంట ప్రభువా, కొంచెం కష్టంగా ఉంది నా హృదయంలో నేను తట్టుకోవడం అన్నా. కానీ నా యేసయ్య ఒకటే మాట అనేవాళ్ళు, నా కుమార్తె నువ్వు నా బంగారు కొండవే. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళినా, మన చుట్టూ ఉన్నవారు మనల్ని దృష్టించకపోయినా, మనల్ని అర్థం చేసుకోకపోయినా, మనల్ని అర్థం చేసుకునే మహోన్నతుడు ఉన్నాడని మన జీవితంలో ఏనాడు మనం మర్చిపోవడానికి వీల్లేదు. ప్రభువునే దృష్టించండి. ప్రతి కష్టంలో, వేదనలో, బాధలో ప్రభు వైపు చూడండి. ఆయన ఎప్పుడు అంటాడు, నువ్వు నా బంగారు కొండవే, నువ్వు నా సమస్తానివి. ఇంకా అంటాడు, నువ్వు నా స్వాస్థానివి అంట, నువ్వు నా స్వాస్థానివి, నీవే నాకు సమస్తం. దేవుడు మనల్ని ఆ రీతిగా చూస్తున్నాడు. మనుషులను మీరు చూడొద్దా? కష్టంలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, బాధలో ఉన్నావా, మనుషుల మాటలు వినొద్దు. చాలామంది చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, నువ్వు మందిరానికి పోతున్నావు, నీకేంటి బాధ? నువ్వు మందిరానికి పోతున్నావు, నీ భర్త ఎందుకు నిన్ను ప్రేమించడు? నువ్వు మందిరానికి పోతున్నావు, నీ ఇంటిలో ఏంది ఈ పరిస్థితి? నీవు దేవుని సేవ చేస్తున్నావు, నీ బిడ్డల జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి? ప్రతి ఒక్క దగ్గర మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు ఇవే. ఒక పక్క సమస్య మోస్తున్నాం, భరిస్తున్నాం, సహిస్తున్నాం, మరలా మాటలు, చుట్టూ ఉన్న మనుషుల మాటలు వాడి గల కత్తి కంటే షార్ప్గా పొడుస్తూ ఉంటాయి. కానీ మనము ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా నిలబడాలంటే, మన శ్రమలను శ్రేష్టంగా మార్చుకోవాలంటే, మనుషులను మనం దృష్టిస్తే పతనమైపోతాం, పాడైపోతాం, కనిపించకుండా పోతాం. కానీ ఎప్పుడైతే మన సమస్యల నుంచి ప్రభుని దృష్టిస్తామో, మన చుట్టూ అలుముకున్న కారు మేఘములు కనిపించకుండా పోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ధైర్యం వహించండి, ధైర్యంగా ఉండండి. దేవుడిని ఉద్దేశించింది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది, నమ్మండి. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనుషులు నన్ను దృష్టించడం లేదు, మనుషులు నాకు న్యాయము తీర్చడం లేదు, మనుషులు నేను చేసిందంతా మర్చిపోయారు. ఓకే, మర్చిపోవచ్చు, కానీ మహోన్నతుడు మర్చిపోడు. ఆయన ప్రతి ఒక్క విషయాన్ని ఆయన చక్కగా దృష్టించి ఉన్నాడు. ఇంకా మనం కార్చిన కన్నీళ్ళు ఆయన కవిలలో, ఆయన ఒక బుడ్డిలో దాచుకొని ఉన్నాడు. ప్రతి కన్నిటినీ ఆయన నాట్యముగా మార్చే దేవుడు, మన మారా అనుభవాన్ని మధురంగా మార్చే దేవుడు. కనుక కష్టాలు వచ్చాయో, బాధలు వచ్చాయో, సమస్య వచ్చిందని బాధపడవద్దు. అన్యులకు జరిగినట్టుగా మన జీవితంలో కొన్ని సమస్యల గుండా మనం వెళ్తాం, అనారోగ్య పరిస్థితి గుండా వెళ్తాం, భయంకరమైనటువంటి పరిస్థితులు మనం రుచి చూడవలసి వస్తుంది. కానీ చివరికి మన యేసయ్య మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనల్ని విడుదల చేస్తాడు. మనం నశించిపోం, మనల్ని ఉన్నతంగా నిలబెడతాడు. మన చుట్టూ ఉన్నవారు సాక్ష్యం చెప్తారు, మన చుట్టూ ఉన్నవారు సాక్ష్యం చెప్తారు, నిజమే దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, ఈరోజు నేను రక్షించి బ్రతికిచ్చాడు అని. కనుక సమస్యల్లో మీరు కృంగిపోవద్దు. ఒక ప్రాసెస్ గుండా, ఒక ప్రొసీజర్ గుండా మనం వెళ్తున్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కృంగిపోవలసిన పరిస్థితి లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభువుని దృష్టిస్తూ ముందుకు సాగండి. అన్ని విషయాల్లో ప్రభు వైపే చూడండి. బావిలో ఉన్నటువంటి యోసేపు భవనంలోకి ఎలా వెళ్ళాడో, ఏమీ కాని నీ జీవితము, పతనమైన నీ జీవితము
దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించి ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఊహించను కూడా ఊహించలేవు దేవుడు నీ జీవితంలో చేసే ఆశ్చర్య కార్యము, ఆశీర్వాదము. కనీసము నీ కళ్ళకు కూడా అది కనిపించదు, నీ చెవులకు అది వినిపించదు, నీ హృదయం నాకు గోచరము కాదు. దేవుడు అంతగా గొప్ప కార్యములు నీ ఎదుట దేవుడు చేస్తాడు. కనుక సమస్యలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, బాధపడవద్దు, భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవుడు నీ పక్షాన పని చేస్తాడు. నిన్ను ఉన్నతంగా నిలబెట్టడమే కాదు, దేవునికి మహిమకరంగా నీ సాక్ష్యము ఉండబోతుంది. దేవునికి మహిమకరంగా నీ సాక్ష్యం ఉండబోతుంది. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, దావీదుని అభిషేకించాడు దేవుడు. యవనస్తుడిగా ఉన్న దావీదుని అభిషేకించాడు. సమూయేలు వెళ్ళి దావీదుని పిలిపించి అభిషేకిస్తే, పచ్చిక బయల్లో ఉండాల్సిన దావీదు జీవితము అరణ్యములో కొండ బీటుల మధ్య, కొండ గృహాల మధ్య దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. సౌలు బహుభయంకరంగా దావీదుని తరుముకున్నాడండి. చంపేద్దామని చెప్పి దావీదుని తరుముకున్నాడు సౌలు. విషపు చూపుతో తరుముకున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా శత్రువులు బహుభయంకరంగా మిమ్మల్ని తరుముకుంటున్నారేమో. భయంకరమైన పోరాటాల మధ్య మీరు ఉన్నారేమో. ఆర్థికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని తరుముకుంటున్నాయేమో. కుటుంబ పోరాటాలు మిమ్మల్ని తరుముకుంటున్నాయేమో. చాలామంది ఇక్కడ ఉన్న వారిలో ఒక ప్రశ్న ఉంది. దేవుడు చెప్పాడు కదా, ప్రభు సెలవిచ్చాడు కదా, నా భర్త నన్ను బహుగా ప్రేమిస్తాడు కదా, ప్రేమించాలి కదా, మరి ప్రేమించడంలా నా భర్తకి నేనంటే ప్రేమే లేదు. అస్సలు నా గురించి ఆలోచించడు. అమ్మా తిన్నావా, భోజనం చేసావా అని అడగడు. ఆరోగ్యం ఎలా ఉంది, నీ పరిస్థితి ఏమిటి అని పట్టించుకోడు. ఎలా బ్రతకాలమ్మా, ఇంక ఈ లోకంలో నాకెవరున్నారో. నిజమే, ఈ విధంగా వివాహమైనటువంటి చాలామంది స్త్రీలు ఇదే భయంకరమైన పోరాటంలో వెళ్తున్నారు. మానవత్వం అంటే ఏంటో తెలీదు, మనిషిని ఎలా ప్రేమించాలో తెలీదు, మనిషిని ఏ రీతిగా అర్థం చేసుకోవాలో తెలీదు. దేవుడైతే భర్తతో చెప్పాడు, నీ భార్యను ప్రేమించు. అలాగనే స్త్రీలకు చెప్పాడు, ప్రభువునకు లోబడినట్టుగా మీ భర్తలకు లోబడండి. కనుక మీ జీవితాల్లో ప్రేమించే వాళ్ళు లేరు. ఆ వ్యక్తి ఇంకా మారడు, చాలా మూర్ఖంగా ఉన్నాడు. తాగుడు వ్యసనంతో బంధకణాల్లో బంధించబడ్డాడు. ఈ పోరాటం గుండా నేను వెళ్తున్నాను. చాలా వేదనగా ఉంటుంది కొన్నిసార్లు. ఈ సమస్య నన్ను ఎంతగా భయంకరమైనటువంటి పరిస్థితి దిగజారుస్తుంటే, ఇంకా చచ్చిపోదాం, ఎన్ని రోజులు ఈ సమస్యను నేను భరించాలి. ఇక్కడ ఉన్నారు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు ఈ విషయం గురించి. ఇంకెంతకాలం భరించాలా, ఇంకా చనిపోతా, ఇంకా బ్రతకను అంటున్నా. మీకు తెలుసా, భర్తలు ప్రేమించేదానికంటే ప్రేమించకపోతేనే హ్యాపీగా ఉండాలి. మలాకీలో స్పష్టంగా ఉంటుంది, అన్యాయము చేయబడిన నీ భార్య పక్షమున యెహోవాయే సాక్షి ఆయను. దేవునికి మహిమ కలుగునుగాక. భర్తలు ప్రేమించకపోతే, పట్టించుకోకపోతే, విలువివ్వకపోతే, విడిచిపెడితే ఆ భార్య పక్షానంట దేవుడే దిగొచ్చేస్తాడంట. దేవుడే ఆ భార్య పక్షాన నిలబడతాడంట. దేవుడే ఆ భార్య పక్షాన్ని నిలబడి ఏమవుతాడో తెలుసా, సాక్షి అవుతాడంట. నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. నీ ఇంటిలో బాధపడాల్సిన అవసరంలా, భయపడాల్సిన అవసరంలా. ప్రేమిస్తే పరలోకం వెళ్తారు, లోబడితే పరలోకం వెళ్తారు. ఒకవేళ ప్రేమించకపోతే దేవుడే నీ పక్షా నుండి నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు తోడుగా నిలబడతాడు, నీ మారా అనుభవాన్ని మధురంగా మారుస్తాడు. కనుక భయపడవద్దు, నువ్వు చనిపోవలసిన అవసరము లేదు. నీ భర్తను కూడా మారుస్తాడు, నీ పక్షాన నీ ఇంటిలో పనిచేస్తాడు. భయపడవద్దు, మారుస్తాడు. తారుమారు చేసే దేవుడు. బాబేలు గోపురాన్ని ఏ రీతిగా దేవుడు తారుమారు చేశాడో
నీ సమస్యలు కూడా దేవుని దగ్గర చాలా సులువైనవి. దేవుడు ఆ సమస్యల్ని తారుమారు చేస్తాడు. చూడండి, 1 సంవత్సరం గర్భఫలం లేదని ఏడుస్తున్నావు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఎంతసేపు అండి? ఎంతసేపు? 2 వీక్స్లో కన్సీవ్ అవుతావు, 1 మంత్లో కన్సీవ్ అయిపోతావు. ఎంతసేపు? నువ్వు పొందుకుంటున్నటువంటి శ్రమ నిన్ను ఎంతగానో వేదన పరుస్తుంది, బాధపరుస్తుంది. కానీ ఒక్కసారి దేవుడు నీకు సహాయము చేసి నీకు అద్భుత కార్యము జరిగించాలని నీ జీవితంలో అనుకుంటే అది ఒక్క నిమిషంలో జరిగేది. యోసేపు జీవితంలో ఒక రాత్రి కాలమున రాజు కన్న కళ ఎంతసేపు ఉంటుంది? ఆ కళ అది చదువుతూ ఉంటేనే 2 మినిట్స్లో అయిపోద్ది. ఆ కళ చదువుతుంటేనే ఒకవేళ 5 మినిట్స్ అనుకుందాం. ఆ 5 మినిట్స్లోనే యోసేపు జీవితాన్ని చూడండి తారుమారు చేసేసాడు. యోసేపు జీవితం ఎంత అద్భుతంగా మార్చబడింది. కనుక నువ్వు వెళ్తున్న మార్గంలో నీ సమస్యలకు నువ్వు బాధపడద్దు. ఇంకా జవాబు లేదని ఏ రోజు నువ్వు ఆలోచించద్దు. మన దేవుడు ప్రతి విషయానికి జవాబు ఇచ్చే దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. ఏ విషయమై నువ్వు కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఈరోజు నిబ్బరము కలిగిన మనసుతో ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ముందుకు సాగు. ప్రభువా, ఈ సమస్య తీరినా తీరకపోయినా పర్వాలేదయ్యా, నీవు నాకు తోడుగా ఉన్నావు చాలు. ప్రభువా, నీవు నాకు తోడుగా ఉన్నావు చాలయ్యా. ఇంతకు మించినది ఈ లోకంలో ఏది లేదు మన జీవితంలో. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు జీవితంలో కూడా సౌలు బహుగా తరుముకున్నాడు, చంపేద్దామన్నంతగా తరుముకున్నాడు, కానీ చంపలేకపోయాడు. దేవుని బిడ్డలను ఈ లోకంలో ఉన్న మనుషులు ఏది చేయలేరు, ఏమీ చేయలేరు. అంతే, దేవుని కాపుదల్లో ఉన్న వారిని ముట్టను కూడా ముట్టలేరు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువానితో సమానము. దేవుని బిడ్డలనంట ఎవరన్నా ముడితే దేవుని కనుగుడ్డును ముట్టినట్టు అంటది. ఆ రీతిగా దేవుడు చూస్తాడు. కనుక మనము ఏ విషయంలో చింతించాల్సిన అవసరం, ధైర్యం కలిగి ఉండండి. ప్రతి సమస్యలో ధైర్యం. నా దేవా, నువ్వేదో గొప్ప కార్యము చేయబోతున్నా. దేవుని స్వరము వినడానికి మీరు ఆశపడండి, కానీ మనుషుల మాటలు మీరు లక్ష్య పెట్టవద్దు. దేవుని మాటనే నెరవేరుస్తూ ముందుకు వెళ్ళండి. సమస్యల్లో మోకరించండి. మీ సమస్యలు మీ ఎదుట మోకరిస్తాయి. సమస్యల్లో దేవుని పాదాల దగ్గర సాగిలపడండి. మీ శ్రమ, మీ సమస్య మీ ఎదుట సాగిలపడుతుంది. రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. నా జీవితంలో ప్రతి అడుగులో దేవుడు ఏదో ఇది చదవడం, నేను అర్థం చేసుకోవడం కాదు, అనుభవం గుండా వెళ్ళాను. నా జీవితంలో ఊహించని వాటిని నేను చూడవలసి వచ్చింది. ఊహించని రీతిగా అన్నిటినీ నేను గమనించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ సిచ్యువేషన్స్ అన్నీ, ఆ సమస్యలన్నీ నా జీవితంలో ఏం చేసాయో తెలుసా? దేవుని యొక్క జ్ఞానముతో నేను నింపబడ్డా, దేవుని యొక్క ఆశీర్వాదంతో నేను నింపబడ్డా, దేవుని హృదయాన్ని గ్రహించే శక్తితో నేను నింపబడ్డా. కనుక మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుని ఉద్దేశాన్ని గ్రహించి నిబ్బరము కలిగిన వారిగా, పర్వాలేదు ప్రభా, ఈ సమస్య గుండా నేను ముందుకు వెళ్తా. నువ్వు మారాత ఉంటేనే కదా మన దేవుడు నీ జీవితంలో మధురంగా మార్చేది. నువ్వు కన్నీరు కారిస్తేనే కదా. కన్నీరు లేకపోతే ఇంకా నాట్యం ఎక్కడుందండి? మనం కన్నీరు కారిస్తేనే కదా ఆ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. కనుక ఏ విషయంలో కూడా మీరు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. దేవుడు మీ పక్షాన పనిచేస్తా, మీకు న్యాయము చేస్తా, మిమ్మల్ని అన్ని విషయాల్లో ఉన్నతంగా ఆశీర్వదించి దీవిస్తాడు. చాలా రాళ్ళు అక్కడ పడిపోయి ఉన్నాయంట. ఒక గుట్టలాగా ఉందంట. అన్ని రాళ్ళు దుమ్ముతోటి, ధూళితోటి భయంకరమైనటువంటి రీతిగా ఆ రాళ్ళన్నీ అక్కడ శిథిలం అయిపోయి ఉన్నాయంట. దుమ్ము పడిపోయింది, శిథిలంగా మారిపోయినాయంట. అటువంటి సమయంలో ఒక పెద్ద వెహికల్ వేసుకొని వచ్చారంట. వాళ్ళు ఒక శ్రేష్టమైన నైపుణ్యత కలిగినటువంటి శిల్పకారులు. వాళ్ళు వచ్చి ఆ రాళ్ళ దగ్గర వెతుకుతున్నారంట. ఆ రాళ్ళు మాట్లాడుకుంటున్నాయంట, ఇంత పెద్ద వెహికల్ వేసుకొని వచ్చారు, మన దగ్గరకు వచ్చారు, రాళ్ళని చూస్తున్నారు, మనల్ని చూస్తున్నారు.
మనం ఎందుకు చూస్తున్నారు మనల్ని, ఏం కావాలి అని అన్నప్పుడు ఒక్కొక్క రాయిని పరీక్షించారంట, ఒక్కొక్క రాయిని పరీక్షించారంట, ఒక్కొక్క రాయిని పరీక్షించారంట. అందులో నుంచి ఒక్క రాయిని పరీక్షించి ఇది బాగుంది అని ఎన్నుకున్నారంట. వెంటనే అక్కడి నుంచి కొన్ని సాధనాలు తీసుకొచ్చి ఆ రాయిని మాత్రమే ఆ రాళ్ళ మధ్యలో నుంచి బయటికి తీసుకొస్తున్నారంట. ఇంకా ఈ రాయి ఏడవడం మొదలుపెట్టిందంట. ఇప్పుడు దాకా ఫ్రెండ్స్తో ఉన్నా, ఇప్పుడు దాకా ప్రేమించే వారితో ఉన్నా, ఇప్పుడు దాకా అర్థం చేసుకునే వాళ్ళతో ఉన్నా, ఇప్పుడు దాకా అందరితో కలిసిమెలిసి ఉన్నా, ఇప్పుడు నన్ను నా నుంచి దూరం చేస్తున్నారు, వీళ్ళ నుంచి దూరం చేస్తున్నారు, ఈ రాళ్ళ నుంచి నన్ను దూరం చేస్తున్నారని ఆ రాయి ఏడుస్తూనే ఉందంట. కానీ ఆ రాయిని సెలెక్ట్ చేసుకున్నారు, ఆ రాయిని ఉపయోగించుకోవాలనుకున్నారు. ఆ రాయిని తీసుకున్నారు, ఆ వెహికల్లో పెట్టుకున్నారు, ఒక నల్లని గుడ్డతో ఆ రాయిని కప్పేశారు. ఈ రాయేమో ఏడుస్తూ ఉంది, అయ్యో నా ఫ్రెండ్స్ నుంచి నేను దూరం అవుతున్నా, నా వాళ్ళ నుంచి నేను దూరం అవుతున్నా, నేను ఎంతసేపు ఉన్నటువంటి నేను కలిసిమెలిసి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దూరం అవుతున్నానని ఆ రాయి ఏడుస్తూ ఉందంట. ఆ రీతిగా ఆ రాయిని తీసుకొని వెళ్ళారంట. తీసుకొని వెళ్ళి ఒక రూమ్లోనికి తీసుకుని వెళ్తున్నారు. ఆ రాయి అంట, ఏం చేస్తారు, నన్ను ఏం చేయడానికి నా వాళ్ళ మధ్య నుంచి దూరం చేశారు, నన్ను ఏం చేయబోతున్నారని ఆ రాయి కృంగిపోతుందంట, బాధపడుతుందంట, ఏడుస్తుందంట. ఆ రాయిని తీసుకోపోయారు 4 గోళ్ల మధ్యకి తీసుకెళ్ళి ఆ నల్లని క్లాత్ని తీసివేశారంట. తీసేసి నీట్గా రాయిని కడుగుతూ ఉన్నారంట. కడిగితే ఈ రాయి మాత్రం ఏడుస్తూ ఉందంట, వీళ్ళ చేతుల్లో పడ్డానేంటి, వీరు నన్ను ఏం చేయబోతున్నారు. ఈరోజు చాలామందికి ఇదే ఆలోచన, ఈ సమస్యలో నేనేమేం కాబోతుంది, నాకేం కాబోతుందో, నా పిల్లలు ఏమైపోతారో భయం భయం భయం, కలవరం, ఏం జరగబోతుందని భయం, నిద్ర కూడా పట్టలేని స్థితి. ఈ రాయి కూడా అలానే ఉంది, ఏం జరగబోతుందో. ఆ తర్వాత నీళ్ళతో కడిగిన తర్వాత ఒక ఉలి, షార్ప్గా ఉండే ఉలిని పట్టుకొని ఒక వ్యక్తి ఆ రాయిని సమీపిస్తున్నాడంట. ఈ రాయి భయపడిపోయింది, అమ్మో ఇంత షార్ప్గా ఉండే ఉలి పట్టుకొని వస్తున్నారు, ఏదో చేసేస్తారు, ఏదో అయిపోతుంది నా జీవితము, ఇంకా నా జీవితం నాశనం అయిపోద్దని అనుకుంటుందంట ఆ రాయి. అనుకుంటే ఆ శిల్పకారుడు ఆ ఉలిని తీసుకొని వచ్చి ఆ రాయి మీద పెట్టాడంట. ఆ రాయి మీద పెట్టి చెక్కుతా ఉన్నాడంట, పనికి రాని ప్రతిదాన్ని చెక్కుతా ఉన్నాడంట, అవసరం లేని ప్రతిదాన్ని చెక్కుతున్నాడంట, వ్యర్థమైన ప్రతిదాన్ని చెక్కుతున్నాడంట. తన రూపులోనికి వచ్చేటట్టుగా చెక్కుతూ ఉన్నంతసేపు ఆ రాయి ఏడుస్తూనే ఉందంట. ఈరోజు చాలామంది జీవితంలో సమస్యలను దేవుడు అలో చేసి చెక్కాలనుకుంటున్నాడు, శ్రమలను అలో చేసి మన జీవితాన్ని మలచాలనుకుంటున్నాడు. మన జీవితం ఎక్కడ పడి ఉందో అక్కడ పడి ఉండకుండా ఉన్నతంగా మన జీవితాన్ని నిలవబెట్టాలనేది ప్రభు చిత్తమైంది. కానీ చెక్కుతుంటే ఏడుపు, సరి చేస్తుంటే ఏడుపు, రూపులోకి మారుస్తుంటే ఏడుపు. ఆ రాయి కూడా అలానే ఏడుస్తూ ఉంది, బహుగా ఏడుస్తూ ఉంది. చెక్కాడంట. అవసరం లేనివన్నిటినీ చెక్కివేశాడు, వ్యర్థమైనవన్నీ చెక్కబడ్డాయి. రూపులోనికి మార్చడానికి చక్కగా ఒక శిల్పములాగా చెక్కేశాడు శిల్పకారుడు. ఆ రీతిగా చెక్కబడినప్పుడు దాని మీద ఒక తెల్లని వస్త్రము కప్పబడిందంట. అందరూ వచ్చి చూస్తున్నారు, తెల్లని వస్త్రము కప్పబడింది. వెంటనే దాన్ని ఒక మిషన్ మీద తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ రీతిగా చెక్కే ప్రాసెస్లో దానికి 4 వైపుల నుంచి వచ్చి దాన్ని ఒకటి ఫిక్స్ చేసింది, కదలకుండా ఫిక్స్ చేసింది. ఈరోజు నీ సమస్య ఆ ఫిక్సింగ్, ఒక సమస్యకు ఫిక్స్ చేసి నేను చెక్కుతాడు దేవుడు. ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి ఫిక్స్ చేసి నేను అన్ని విషయాల్లో కల్మషం లేకుండా పవిత్రంగా పరిశుద్ధంగా మలుస్తాడు దేవుడు. దేవుని ఉద్దేశాన్ని గ్రహించండి మీ జీవితంలో, దేనికి మీరు భయపడరు. ఇంకా ఆ రీతిగా వైట్ క్లాత్ కప్పేశారు, తీసుకొని వెళ్తా ఉన్నారు. ఇది అంటుందంట, ఇప్పుడు నా జీవితంలో ఏం జరిగింది, తెల్లని వస్త్రము కప్పి నన్ను ఎక్కడికి తీసుకోపోతున్నారు అని అనుకుంటుందంట. వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి మ్యూజియంలోకి తీసుకెళ్లారంట. ఒక ఎత్తైన ప్లేస్ని పెట్టి ఆ ప్లేస్ మీదకి ఈ శిల్పాన్ని పెట్టారంట.
ఎప్పుడైతే ఈ శిల్పము ఆ ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి నిలబెట్టారో వెంటనే ఆ తెల్లని వస్త్రమును తీసివేసిన వెంటనే చుట్టూ ఉన్నటువంటి మనుషులు క్లాప్స్ కొడుతున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శిల్పం అనుకుంటుందంటే ఇప్పుడు నాకేమైంది, ఏదో నేను నశించిపోతాను అనుకున్నాను కదా, నేను నాశనం అయిపోతాను అనుకున్నాను, నేను దేనికి పనికి రాకుండా అయిపోతానేమో, ఈ ఉలి దెబ్బలకి నా జీవితము పనికి రాకుండా కనిపించకుండా పోద్దేమో అనుకున్నా. కానీ వీళ్ళందరూ నన్ను చూసి క్లాప్స్ కొడుతున్నారేంటి, ఏం జరిగింది అనుకుంటే, ఈ మనుషులు ఒకప్పుడు ఆ రాయి మీద ఉమ్ము పూసిన వాళ్ళు, ఆ రాయి మీద కాళ్ళు పెట్టిన వారు. అది చెక్కబడక ముందు. కానీ చెక్కబడిన తర్వాత ఆ మనుషులే చుట్టూ చేరి క్లాప్స్ కొడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నీ జీవితంలో చెక్కబడుతున్నావో నువ్వు తెలుసుకో. ఎందుకు నీ జీవితంలో కష్టాలు అలో చేయబడ్డాయి, ఎందుకు నీ జీవితంలో శ్రమలు అలో చేయబడి నిన్ను చెక్కుతున్నాడు దేవుడు. ఒకరోజు నువ్వు దీపపు స్తంభం మీద నిలబడాలా, దేవుణ్ణి మహిమపరచాలా, దేవుణ్ణి ఘనపరచాలనేది ప్రభు ఉద్దేశమై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఉద్దేశాన్ని గ్రహించండి. ఆ రీతిగా ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ శిల్పం పక్కన నిలబడి చక్కగా కెమెరా పెట్టి ఫోటోలు తీసుకుంటున్నారంట. అయ్యో, నా జీవితం ఏదో అయిపోద్ది అనుకుంటుందంట ఆ రాయి. నా జీవితం ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది అనుకున్నా, నా వాళ్ళ మధ్య నుంచి దూరం అయితే నేను ఇంకా దేనికి పనికిరానేమో అనుకున్నా. నా ఫ్రెండ్స్ మధ్య నుంచి దూరం అయిపోయింది, నా జీవితం ఒంటరిగా అయిపోయింది, ఉలి దెబ్బలు తట్టుకోలేకపోయా. ఒక శిల్పం చెక్కుతున్నప్పుడు ఆ ఉలి పెట్టి వ్యర్థమైన దాన్ని చెక్కినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉండొచ్చు. ఉలిలాగా నీ జీవితాన్ని చెక్కుతున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ పెయిన్స్ తట్టుకోవడం కష్టం, ఆ మాటలు తట్టుకోవడం కష్టం, ఆ శత్రువుని భరించడం కష్టం. కానీ ప్రభు వైపు చూసి నువ్వు సహించి భరించి ఓర్పు సహనముతో ఉన్నట్లయితే ఆ ఉలి దెబ్బలే నిన్ను దీపపు స్తంభం మీదకి తీసుకువెళ్ళబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఏ విధంగా మరి ఆ రాయి చెక్కబడినప్పుడు ఉమ్ము ఊసిన వారే, కాళ్ళతో కొట్టిన వారే, దుమ్ముతో ఉన్నదే ఒక శ్రేష్టమైన శిల్పంగా మలచబడినప్పుడు ఒక రాయే అద్భుతంగా శిల్పి మార్చగలిగితే, మన యేసయ్య అనంత జ్ఞాని అయిన దేవుడు మన జీవితాలను ఇంకా ఉన్నతమైనటువంటి శిల్పముగా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మనిషి శిల్పకారుడు మాత్రమే ఒక రాయిని శిల్పంగా చేయగలిగితే, మన జీవితంలో కలుగుతున్న శ్రమలు, మన జీవితంలో పొందుకుంటున్న శ్రమలు, సమస్యలు మన జీవితాన్ని అంతకంటే శ్రేష్టంగా మార్చలేడా మన దేవుడు? మనల్ని చెక్కుతున్నాడు, మౌనం వహించండి. మనల్ని సరిచేస్తున్నాడు, ధైర్యంగా ఉండండి. దేవుని ప్రతి ఒక్క ఆలోచనకి లోబడండి, విధేయత కనపరచండి. నీవు తప్పక ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. అంతేకాదు, దీపపు స్తంభం మీద నిలబెడతాడు మన దేవుడు. కనుక మీ జీవితంలో ఏ రీతిగానో ఈ సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు భయపడవద్దు. మీ మొహాల్లో భయము చూడడానికి వీల్లేదు. సంతోష సమాధానాలతో ముందుకెళ్ళండి. దేవా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు చాలయ్యా. నేను వెళ్తున్న మార్గము భయంకరంగా ఉండొచ్చేమో కానీ నీవు నాకు తోడుగా ఉన్నావు చాలా. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. మీరు చూస్తున్నారు, బంగారము అది ఒక ముద్దగా ఉన్నప్పుడు ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు? చేతిలో పట్టుకొని బంగారాన్ని తిరుగుతామా? ఏమీ చేయలేం కదా ముద్దగా ఉంటే. కానీ దాన్ని తీసుకొని వెళ్ళి అగ్నిలో పడేస్తే ఎంత కాలితే బంగారం విలువ అంత పెరుగుతుంది. ఇది అర్థం చేసుకోండి. మీ జీవితంలో సమస్యలు, శ్రమలలో ఎంతగా మీరు కాలుతారో మీరు అంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా తయారవ్వబోతున్నారు. అంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. ఇంకా బంగారాన్ని కాలుస్తారు, ఆ కల్మషం పోతే కేడియం అయిపోతుంది, శ్రేష్టమైన బంగారంగా పిలువబడుతుంది. అలాగనే ఒక వస్తువుగా తయారు చేయాలంటే ఎన్ని విధాలుగా కాలుస్తూనే ఉంటారండి. ఇటు వంచుతారు, మళ్ళీ కాలుస్తారు, మళ్ళీ వంచుతారు, మళ్ళీ కాలుస్తారు. అది ఉపయోగపడడానికి మన జీవితంలో కూడా అగ్ని వంటి శ్రమల్లో మనం ముందుకు సాగాల. అన్ని విషయాల్లో మనం తల వంచకుండా ప్రభు వైపే చూస్తూ ముందుకు సాగినట్లయితే ఒక రోజు వస్తుంది,
మన జీవితం అద్భుతంగా దేవుడు మార్చివేస్తాడు, ఆశ్చర్యకరంగా మార్చివేస్తాడు, ఉన్నతంగా మార్చివేస్తాడు. నీ కుటుంబంలో నుంచి అద్భుతాన్ని జరిగిస్తాడు, నీ బిడ్డల జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించి దీవిస్తాడు. కనుక వెళ్తున్న మార్గంలో చింతిస్తావా? నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్యల గురించి బాధపడతావా? నిన్నెవరో నష్టపరిచారని వాళ్ళ మీద వేదన పడి బాధపడి అసూయపడతావా? వీటన్నిటిని విడిచిపెట్టి, ప్రభువా నేను నీ చిత్తంలో ఉన్నానయ్యా, ఒక ప్రాసెస్ గుండా, ఒక ప్రొసీజర్ గుండా నన్ను నడిపిస్తున్నావు తండ్రి, నీ యొక్క చిత్తము యావత్తు నా జీవితంలో సఫలము చేయి. సంపూర్ణంగా ప్రభుకి మనల్ని మనం అప్పచెప్పుకున్నట్లయితే మన వంశాలకు కూడా మన జీవితము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడుతుంది. మన కుటుంబానికి మన జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన సంఘానికి మన జీవితము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడుతుంది. కనుక మీ జీవితాల్లో ప్రభు చిత్తాన్ని ఎరిగి, ప్రభు ఉద్దేశం ఏంటి, ఆయన ఆశ్రయించి ఆయన పాదాల దగ్గరికి వచ్చిన వారి జీవితాలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మలచాలనేది ప్రభు ఉద్దేశమై ఉందని గ్రహించి ఈరోజు శ్రేష్టమైన తీర్మానం తీసుకుంటారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. వెళ్తున్న సమస్యలు మీ జీవితంలో సుడిగాలి వలె చుట్టివేశాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరున్నారు, అల్లాడిపోతున్నారు. శ్రమ 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 అంటున్నారు. శ్రమలే మన జీవితాన్ని శ్రేష్టంగా మార్చేస్తాయి. శ్రమ లేనిది మన జీవితంలో శ్రేష్టత లేదు. శ్రమల్ని బట్టి ఏడుస్తున్నావేమో, బాధకరమైన పరిస్థితిని బట్టి ఏడుస్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉంటుండగా పూర్ణ ధైర్యం వహించి ప్రభువా, ఒక సమస్యలో, ఒక బాధలో నన్ను చెక్కుతున్నావయ్యా, నాలో ఉన్న కల్మషమంతా పోయేంత వరకు నన్ను చెక్కి ప్రభువా నీ రూపులోనికి నన్ను తీసుకురాయ్యా. దీపపు స్తంభం మీద నన్ను పెట్టు ప్రభువా. ఇంక నుంచి నాయన శ్రమలో నేను ఏడవనయ్యా. శ్రమ వస్తుందని సంఘాన్ని మానివేయను ప్రభువా. శ్రమలోనైనా నేను వెనుదిరగను ప్రభువా. నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, అది ఎంత భయంకరమైన శ్రమైనా నేను అనుభవిస్తా. నీవు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా, ఎంత అన్యాయమైనా నేను భరిస్తా. నీవు నాకు తోడుగా ఉంటే చాలయ్యా, ఎంత తృణీకరణ అయినా నేను భరిస్తానయ్యా. ఎవరైతే తీర్మానం తీసుకుని ప్రభువా నా శ్రమను నేను తప్పుగా ఆలోచించానయ్యా, నేను వెళ్తున్నటువంటి సమస్య నేను తప్పుగా ఆలోచించాను, ఇదేదో మనుషులు చేస్తున్నారు అనుకున్నాను, కానీ నీ ఉద్దేశము చొప్పున నా జీవితంలో కల్పించబడిందని గ్రహించలేకపోయాను. నన్ను క్షమించు ప్రభువా. ఇక మీదట నిబ్బరము కలిగి ధైర్యముగా మౌనముగా నా సమస్యలను నేను ముందుకు సాగుతానయ్యా. నాలో ఉన్న కల్మషంనంతటినీ విడిచిపెట్టుకుంటా, నీ వాక్యానుసారముగా జీవిస్తా, నీకు లోబడతా, నీ మాటకు విధేయత కనపరుస్తా. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో మీరు చేతులెత్తి చూపిస్తారా? చేతులెత్తి చూచినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడవు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవా నీకు వందనములు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు. ఒక్కొక్కరితో నీవు మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి ప్రభువా నాయన, శ్రమలు సమస్యలు నువ్వు ఉద్దేశించినవి కాదని నాయన, వారు ఏదో ఒక వింత జరుగుతుందని ప్రభువా దుష్టుడు అనేక రీతిలుగా నాయన వీరి జీవితాలను అల్లకల్లోలము చేస్తున్నారు. కొంతమంది జీవితాలు అంధకారము, ఆత్మహత్య చేసుకొని చనిపోదామనే స్థితికి దిగజారిపోయినారయ్యా. అట్టి అంధకార శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావాలను యేసునామములో అగ్నితో కాల్చి వేస్తున్నాము. వీరి జీవితాల అసాధ్యాలను సాధ్యపరచండి నాయనా. నీ శ్రేష్టమైనటువంటి పరిచర్య నిమిత్తం వీరిని వాడుకోండి అయ్యా. పనికొచ్చే పాత్రలుగా వీరిని మలచండి ప్రభా. దీపపు స్తంభం మీద నాయన వీరు నిలబడాలా. అట్టి కృపతో నింపుతున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రియమైన యేసయ్య, మీ గాయపడిన హస్తంతో ముట్టండి. పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత, విడుదల, రక్షణ వస్త్రాన్ని ధరింపచేయవలసిందిగా కోరుచున్నా. ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేసి కాపాడండి. ప్రతి శ్రమలో, ప్రతి సమస్య నీ వైపు చూసే జీవితము అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ
నిన్నే ఎదుట ప్రతిష్ఠించుకుని ముందుకు సాగుటకు కృప చూపించమని, గర్భఫలము లేని వారిని ఇదే సమయంలో దర్శించి గర్భఫలమును అనుగ్రహిస్తున్నందుకు వందనములు. శ్రేష్టమైన బిడ్డకు నాయన వారు జన్మనివ్వాలయ్యా. అట్టి కృపతో నింపుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించి ప్రభా నీవు ఆశీర్వదించి దీవించయ్యా. సమస్త విషయములలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట మెంబర్స్ని నీకు ప్రతిష్ఠిస్తుండగా నీ హస్తాల్లోనికి తీసుకొని ఫలింపచేయమని, విస్తరింపచేయమని, దైవజనుల చుట్టూ, దైవజనుల కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడండి. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేసి కాపాడండి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని, నీ కృపలో భద్రపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసనే శక్తిగల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.